హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్నీస్ లైఫ్. ఫైనలీ నేను వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. అదేంటంటే మా చిట్టి కన్నకు నేమ్ పెట్టే రోజు అయితే వచ్చేసింది. ఎందుకంత వెయిట్ చేశానో తెలుసా? వాడికి నేమ్లో నుంచే నిక్ నేమ్ ఏదైనా పెట్టాలని నాకు ఇష్టం ఉండే. సో నేమ్ ఫైనల్ అవ్వక ఎవరికి నచ్చింది వాళ్ళు పిలుస్తూ ఉన్నామన్నమాట. చిన్ను, చిన్నబాబు, కన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేమ్ వస్తే అందులోనే పిలవచ్చు కదా అనుకున్నాను. ఈ నేమ్ పెట్టడానికైతే మాకు చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే మేము కొంచెం జాతకాలను బాగా నమ్మే టైపు. అంటే వాడికి ఏం అక్షరాలు వచ్చాయో అందులో నుంచి రావాలనుకున్నాము. వాడికి కే కూడా వచ్చింది. కేలో మాకు పెట్టాలని చాలా ఉండింది. సో ఆ కేలో చాలా నేమ్స్ చూసాము, కొన్ని ఫైనల్ చేసుకున్నాము. కానీ కే పక్కన ఆర్ రాకూడదంట. సో మేమైతే కృత్విక్ ఇలా కొన్ని అనుకున్నాము. కానీ అనుకున్న ప్రతి నేమ్ కి కే పక్కన ఆర్ వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ లెటర్స్ కి వెళ్దాంలే అని చూస్తే అందులో నెక్స్ట్ కొంచెం మాకు బాగా అనిపించింది ఆర్ అన్నమాట. ఎలా అయినా శివుడి పేరు రావాలి అనుకున్నాము. పక్కన సెకండ్ నేమ్ అయినా శివుడి నేమ్ ఉండాలి అనుకున్నాము. కానీ వీడికి ఏంటంటే మెయిన్ వచ్చే నేమే శివుడి నేమ్ రావాలని రాసి పెట్టుంది. అందులో మాకు ఆర్ కూడా ఆప్షన్ ఉండింది. సో అది తీసుకున్నాము. సో ఆర్ తో ఏం నేమ్ పెట్టామనేది మీకు ఈ వీడియోలోనే ఫైనల్ గా తెలిసిపోతుంది. సో ఫైనలీ మేమైతే 3rd month లో నేమ్ పెడుతున్నాం. అండ్ నాకు శివాలయంలో శివుని సన్నిధిలో నేమ్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. గుడిలో పెట్టడం కంటే అదృష్టం ఏముంది చెప్పండి. సో శివుడికి అభిషేకం చేసి బియ్యంలో నేమ్ రాపించారు. యాక్చువల్లీ మా ఆయనకు తెలుగు రాయటం రాదు. సో చాలా కష్టపడ్డాడు అనమాట. తర్వాత అందరూ చిన్నోడి చెవిలో నేమ్ చెప్పాము. అలా నామకరణం ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాము. ఏనా పప్ప ఏం చేస్తున్నాడు? పట్టించుకోలేదు నిన్ను. ఇంట్లో అయితే అమ్మ లలిత పారాయణం పెట్టుకుంది, అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొని. అలానే నేను చిన్న నేమ్ రివీల్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ బాబుని క్రెడిల్లో వేసాము, ఆల్రెడీ వేసాము. అయితే ఈ రోజు ఊరికే అందరు వస్తున్నారు కదా అని మళ్ళీ ఇంట్లో వేసామన్నమాట. అలా ఉయ్యలకి ఊరికే పూలతో డెకరేట్ చేసి మా ఆయనతో బాబుని ఉయ్యల్లో వేపించాము. తర్వాత పూజ స్టార్ట్ అయింది. మా మామ కూతురు వచ్చింది, తనతో పూజ చేపించింది అమ్మ. ఇంకా ఆంటీ వాళ్ళందరూ లలిత పారాయణం చదువుతున్నారు. మా వాడు ఏడుస్తున్నాడని ఆంటీ వాళ్ళు తీసుకున్నారు. వెంటనే ఏడు పాపేసి వాడు పూజ ఎంజాయ్ చేస్తున్నాడు. పూజ ఏమో వాడికి జోలపాటలా ఉందనుకుంటాను. వెంటనే సైలెంట్ అయిపోయాడు. ఆంటీ వాళ్ళు మనీ ఇస్తుంటే మా వాడు గట్టిగా పట్టుకుంటున్నాడు. మనీ వాల్యూ తెలిసిపోయింది అనుకుంటా మా చిన్నోడికి అప్పుడే. మా వాడు క్యూట్ ఫేస్ పెట్టి ఆంటీస్ అందరి దగ్గర బానే అర్న్ చేసుకున్నాడు. తర్వాత మా దేవి ఆంటీ ఏమో పూజకని వచ్చి వడలు వేస్తూ కిచెన్ లో ఇరుక్కపోయిందనమాట. అమ్మ భోజనాలన్నీ ప్రిపేర్ చేసేసింది మార్నింగే. కానీ వడలు మాత్రం వేడివేడిగా వేసి పెడదాంలే అనేసి ఆపినింది. అమ్మ వేయటానికి వెళ్తే పూజ చూసుకోపో నేను వేస్తానని ఆంటీ పాపం చాలా హెల్ప్ చేశారు. ఇంకా పూజ అయిపోయింది. అన్నయ్య కొబ్బరికాయ కొట్టాడు. ఆంటీ వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే మా వాడేమో ఉయ్యల్లో హ్యాపీగా ఆడుకుంటున్నాడు అది వింటూ. నా కడుపులో ఉన్నప్పుడు బాగా విన్నాడు ఇలాంటివన్నీ. మా అమ్మ ఎప్పుడు అవే పెట్టేది. ఇంకా ఫైనల్ గా అమ్మవారికి హారతి ఇచ్చారు. ఆంటీ వాళ్ళందరూ హారతి పాట పాడి పూజ కంప్లీట్ చేశారనమాట. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళందరూ చాలా సేపు మా వాడితో ఆడుకున్నారు. ఇంకా ఫైనల్ గా నేను మా కజిన్ ఎంతో కష్టపడి చేసిన నేమ్ రివీలింగ్ బాక్స్ అయితే రివీల్ చేస్తున్నాం. ఫైనలీ మా వాడి నేమ్ అయితే రివీల్ అయిపోతుంది. నేమ్ ఎలా ఉందో, మా వాడికి సెట్ అయిందా కామెంట్ చేయండి ప్లీజ్. ఇట్స్ రుద్ర నీల్ రెడ్డి. ఇప్పటి నుంచి మా వాడిని రుద్రు, నీల్, రుద్రు,
రుద్ర ఇలా ఏదైనా పిలుచుకోవచ్చు. సో ఇలా సింపుల్ గా అయితే మేము నామకరణము నేమ్ రివీలింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.